ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 49వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. 49వ అధ్యాయం ప్రారంభాన్ని మనం చూసినట్లయితే, యాకోబు మరణ సైన్యం మీద ఉండి తన 12 మంది కుమారుల్ని పిలిచి చెప్తున్నటువంటి మాటలు ఇవి. నా కుమారులారా, మీరందరూ కూడి నా దగ్గరికి రండి, అంచె దినాల్లో మీకు సంభవించబోయేటువంటి సంగతులు చెప్తాను అంటున్నాడు. మొదటిగా తన ప్రథమ కుమారుడైనటువంటి రూబేన్తో చెప్తున్నాడు, నా శక్తియు నా బలము ఈ యొక్క ప్రథమ ఫలాను నువ్వు, అయితే నీవు నీళ్ల వలె చంచలుడివి అని చెప్తున్నాడు. ఎందుకంటే గత అధ్యాయాల్లో మనం చూసాం, రూబేను యాకోబు యొక్క ఉపపత్ని అయిన బిల్హాతో సైనించాడు అని వాక్యాధారంగా బయలుపరచబడుతుంది. అంతేకాదు 2-3 సంతానమైనటువంటి షిమ్యాన్ను, లేవిని పిలిచి వాళ్ళతో చెప్తున్నాడు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు అని చెప్పి. ఎందుకంటే తమ చెల్లి అయినటువంటి దీనాన్ని షెకెము చెరిపినాడనేటువంటి సంగతి తెలిసి, షెకెము చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ దేశంలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా కత్తివాత చేత వీళ్ళిద్దరూ కూడా చంపేశారు. కనుకనే ఆ రీతిలో వాళ్ళ విషయమే చెప్తున్నాడు. ఇక 4వ కుమారుడైనటువంటి యోధా గురించి చెప్తున్నాడు. యోధా అనగా స్తుతి అని గతంలో మనం చెప్పుకున్నాం. నజరేయుడైనటువంటి యేసు ప్రభు వారు కూడా యోధా గోత్రంలోనే జన్మించారు. యోధాతో యాకోబు చెప్తున్నటువంటి మాట, నీవు కొదమసింహం వంటి వాడివి అంటున్నాడు. 5వ సంతానమైనటువంటి జెబులూనుతో చెప్తున్నాడు, నీవు ఓడల రేవు వలె ఉంటావు, నువ్వు సముద్రపు ఒడ్డున జీవిస్తావు అని చెప్తున్నాడు. ఇక 6వ సంతానమైనటువంటి ఇస్సాకారుతో చెప్తున్నాడు, నీవు 2 దొడ్ల మధ్యన పడుకుని ఉన్నటువంటి గాడిదలాగా ఉంటావు అని చెప్తున్నాడు. అతడు మోయడానికి భుజం వంచి వెట్టి చేసేటువంటి దాసుడిగా ఇతరులకు ఉంటాడు అని ఇస్సాకారు విషయమై చెప్తున్నటువంటి సంగతి కనపడుతుంది. 7వ కుమారుడైనటువంటి దాను గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేల్ వంశస్థులందరికీ కూడా న్యాయం తీరుస్తాడు. కాకపోతే దాను దారిలో కట్లపాము వంటివాడు, త్రోవలో సర్పం వంటివాడు అని చెప్తున్నాడు. ఇక 8వ కుమారుడి విషయమై బంటుల గుంపు గాదును కొట్టును అని చెప్తున్నాడు. గాదు విషయమై 9వ కుమారుడైనటువంటి ఆషేర్ గురించి చెప్తున్నాడు. అతని దగ్గర మధురమైనటువంటి ఆహారం కలదు, అతను రాజులకి మధురమైనటువంటి ఆహారాన్ని ఇవ్వగలడు అని చెప్తున్నాడు. 10వ కుమారుడు నఫ్తాలి గురించి చెప్తున్నాడు. ఇతడు విడువబడినటువంటి లేడీ, ఇతడు ఇంపైనటువంటి మాటలు చెప్తాడు అని 11వ కుమారుడైనటువంటి యోసేపు గురించి చెప్తున్నాడు. ఇతడు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, ఇతని కొమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని చెప్తున్నాడు. అంటే గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా యోసేపు జీవితం గురించి చెప్తున్నాడు. అలాగే 12వ కుమారుడైనటువంటి బెన్యామీను గూర్చి, ఇతడు చీల్చునట్టి తోడేలు వంటి వాడు అంటున్నాడు. అంతేకాదు రాత్రి సమయాల్లో దోపుడు సొమ్ము పంచుకునేటువంటి వాడు అని బెన్యామీను గురించి చెప్తున్నాడు. ఈ రీతిలో యాకోబు తన 12 మంది కుమారుల గురించి చెప్తూ, తన కుమారుల గురించి మాట్లాడుతూ చాలించిన తర్వాత అంటున్నాడు, నా స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నాను. మక్పేలాలో అలనాడు అబ్రహాము సారా గురించి కొన్నటువంటి ఆ భూమిలోనే నన్ను మీరు పాతి పెట్టాలని చెప్తున్నాడు. నా పితరుల భూమి అది. అబ్రహాం అక్కడే పాతి పెట్టబడ్డాడు, సారా అక్కడే పాతి పెట్టబడింది, ఇస్సాకు అక్కడే పాతి పెట్టబడ్డాడు, అతని భార్య రిబ్కా కూడా అక్కడే పాతి పెట్టబడింది. అలాగే నా భార్య అయినటువంటి లేయాని కూడా అక్కడే పాతి పెట్టాము, కనుక నన్ను కూడా అక్కడే పాతి పెట్టండి అని తన కుమారులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ సంగతులన్నీ కూడా తన కుమారులకు తెలియజేసిన తర్వాత యాకోబు మంచం మీద పడుకుని కాళ్ళు ముడుచుకుని
తన ప్రాణాన్ని విడిచినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. ఆదికాండం 49వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు యాకోబు యాత్ర ఏ విధంగా ముగిసిందో మనకు కనపడుతుంది. యాకోబు మరణంలో తన కుమారులను పిలిచి సంభవింపబోయేటువంటి సంగతులు మీకు చెప్తానంటూ జరిగిపోయినటువంటి సంగతులు తన కుమారులు ఏ రీతిలో అయితే త్రోవ తప్పిపోయారో ఆ విషయాలు వాళ్ళకి తెలియజేస్తున్నట్లుగా ఇక్కడ వాక్యాధారంగా మనకు కనపడుతుంది. ఆ కుమారులందరిలోని యోసేపు ఒక్కడే ఫలించుడు కొమ్మగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఈ అనుదిన వాక్యోపదేశం వీక్షకులైన మీ అందరినీ, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలనైనా. ఈరోజు ఆదికాండం 49వ అధ్యాయం ధ్యానించుకుంటాను మీరు కృప చూపారు. మరణ సైన్యంలో నుండి యాకోబు తన కుమారులైనటువంటి 12 మందిని పిలిచి 12 మంది ప్రవర్తన ఏ విధంగా ఉందో వాళ్ళకి తెలియజేస్తున్నాడు తండ్రి. వారి ప్రవర్తన వాళ్ళకి తెలియజేయబడినప్పుడు వారు సరిచేయబడితే వాళ్ళ బ్రతుకులు బాగుంటాయని చెప్పి హెచ్చరిస్తున్నట్లుగా ఈ వాక్యం ద్వారా బయలుపరచబడుతుంది. యోసేపు ఒక్కడే తన తండ్రిని సంతోషపెట్టేటువంటి వాడిగా ఆ వాక్యాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ప్రభువా, ఈ వాక్య ధ్యానంలో పాల్గొంటున్న మేము కూడా పరలోకపు తండ్రిని సంతోషపెట్టేటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి సహాయం దయచేసి మహిమ ఘనత ప్రభావాలను మీరే పొందుకున్నామని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.